సోషల్ మాస్టర్ బసీర్ సార్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. క్లాప్ సార్. సార్ ఇప్పుడు సార్ 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 ఫస్ట్ మాకు మేడం ఎందుకు రాలేదో మీరు చెప్పాలి. ఫస్ట్ అది చెప్పండి సార్. మాకు గౌరవనీయులైనటువంటి అధ్యక్ష స్థానం అలంకరించినటువంటి మాజీ హెడ్ మాస్టర్ రామలింగారెడ్డి సార్, నా తదితర ఉపాధ్యాయులకు, మా తదనంతరం వచ్చినటువంటి ఉపాధ్యాయులకు అందరికీ నా యొక్క హృదయపూర్వకం నమస్కారం. అలాగే నాతో పాటు నేను చెప్పినటువంటి విద్యార్థుల యొక్క భర్తలకు, విద్యార్థుల యొక్క భార్యలకు అందరికీ కూడా నా నమస్కారం. అలాగే వాళ్ళ పిల్లలకు కూడా నా నమస్కారం. పోతే మామూలుగా వీళ్ళతో పాటు ఇప్పుడు ఇంకా గ్రామస్తులు కూడా వచ్చినారు. అదే ఈ పాఠశాల ఊళ్ళో ఉండింటే ఇంత 10 అంతా అది మాత్రం వాడతాం. ఏమంటే ఊరి వెలుపల ఉంది, ఇంటీరియల్ ఉంది కాబట్టి రాలేదు. ఇంకా సరే, ఇంకా అది ఉపాధ్యాయులు అయిన తర్వాత రామలింగారు సార్ హెడ్ మాస్టర్గా పనిచేసి రిటైర్డ్ అయినారు ఇక్కడే. పోతే మా స్టాఫ్తో పాటు హెడ్ మాస్టర్ సార్ ఉన్నాడు, ఎవరు పుల్లారెడ్డి సార్ అని అవుకులో. ఆ సారు ఎలాంటి వాడంటే, ఆ సారు అవుకునిసి వచ్చి ఈ స్కూల్కు ఒక అటెండర్ అంటూ లేడు, ఒక స్వీపర్ అంటూ లేడు, ఎవ్వరు లేరు. తనే అందరికంటే ముందు వచ్చి కిటికీలు తెచ్చి గంట ఆలోచి మామూలుగా అర్ధగంట 3/4 గంట ముందు వచ్చేటు. సార్కు నాకు పోటీ ఏమిటంటే, సార్ అన్న ముందుండాలా, నేనన్నా ముందుండాలి. ఒక మారు సార్కు అనుమానం వచ్చింది. కాదయా, నేను అవుకు నుంచి వస్తాను, నువ్వు ఉయ్యాలవారి నుంచి ఎంత దూరం నుంచి ఎట్లా వస్తున్నావు అన్నా. లేదు సార్, అది ఎంత సింగనపల్లిలో ఒక చిన్న ఇండ్లు పెట్టుకున్నా, ఉయ్యాలలో పెద్ద ఇండ్లు పెట్టుకున్నా. అందుకోసం చూడు, నువ్వు అన్నీ ఇట్లాంటి మాటలే చూడు మాట్లాడేదే. అది వాస్తవం సార్. అయితే నేను ఇంకా పనిచేసేటువంటి స్థలాల గురించి చెప్పాలి. మొట్టమొదట నేను శుద్ధమల్లలో పనిచేశాను. అక్కడ నా జననం, నేను పుట్టినది అక్కడ శుద్ధమల్లలో. తర్వాత జోగి అనేది వచ్చేసి డోన్ దగ్గర మల్లాపురం. మామూలుగా నేను పిల్లలు పుట్టిన తర్వాత జోగి ఆడతారు చూడి, అట్లా జోగి అనేది వచ్చేసి మల్లాపురం డోన్ వద్ద. తర్వాత అక్కడి నుంచి యవ్వనంలో మళ్ళా ఉయ్యాలవాడకు వచ్చినాను. ఉయ్యాలవాడి నుంచి మళ్ళా నువ్వు ఇంకా నడక నేర్చుకోలేదు, నువ్వు ఇంకా పరుగు పందెం చేసుకోవాలా అని చెప్పి నాకు చెన్నంపల్లి మార్చినారు. సరే, చెన్నంపల్లి అయిపోయింది, ఉయ్యాలవాడ అయిపోయింది, మల్లాపురం అయిపోయింది, సుద్దమల్లి అయిపోయింది. అంటే మళ్ళా ఇంకా నువ్వు పనికి రావు, కానీ నువ్వు పరిగెత్తలేవు, నువ్వు నచ్చలేవు, మళ్ళీ ఉయ్యాలకే పోమన్నారు. మళ్ళీ ఉయ్యాలలోనే పోయినా. ఆడ ఏం చేసినారు, ఇంకా నువ్వు పనికి రావు, ఇంకా సాగనంపు అని చెప్పి నన్ను రిటైర్ చేసినారు, పంపించినారు. కానీ నేను అంతటితో కూడా ఓర్చుకోలేదు. ఏం చేసినారు, తదనంతరం కూడా అసలు నా యొక్క రిటైర్మెంట్ చూస్తే ఇంతవరకు ప్రపంచంలో ఎవరు చేసినారు. ఎందుకంటే నేను ఏ విధంగా అయితే స్కూల్లో జాయిన్ అయినాను, అదేవిధంగా ఎలాంటి సన్మానం లేకుండా ఊరి బయట ఇంట్లో చేరినాను. ఒక్క విద్యార్థినితో కానీ, ఒక ఉపాధ్యాయునితో కానీ నేను సన్మానం చేయించుకున్నాను. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ విద్యార్థులు ఏడొస్తారు ఇంటి వద్దకు, విద్యార్థులు ఏడొస్తారు, ఉపాధ్యాయులు ఏడొస్తారు అని చెప్పి వెంటబడే గుల్బర్గా పోయినాను, మహారాష్ట్ర. అక్కడి నుంచి అజ్మీర్ పోయినాను, అక్కడి నుంచి ఎర్రకోట పోయి మామూలుగా ఈ తాజ్మహల్ అందు చూసుకుంటా 10 రోజులు అక్కడనే గడిపినా. ఇంకా 10 రోజుల తర్వాత ఇంకా ఏం వస్తారు వాళ్ళు, ఇంకా ఎవరు రాకూడదు అనే ఉద్దేశంతోనే నేను అట్లా చేసినాను. నా యొక్క మనస్ఫూర్తిగా ఒక విద్యార్థులు కానీ, ఒక ఉపాధ్యాయులు కానీ నా ద్వారా బాధ కలగకూడదని. సరే, ఇంకా ఇదంతా పోయిన తర్వాత మామూలుగా ఒక కుక్కకు మనము భోజనం పెడితే 3 సంవత్సరాలు మన ఇంట ఉంటుంది, మన చుట్టే తిరుగుతుంది ఒక కుక్క. అదే ఒక మనిషికి 3 సంవత్సరాలు పెడితే 3 రోజులు ఉన్నాడు. అదే ఒక మనిషికి 3 సంవత్సరాలు బువ్వ పెడితే 3 రోజులు కూడా మన వద్ద ఉంటాడు. అట్లా ఉంది కాలం. కానీ ఇక్కడ విద్యార్థులు ఒక తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మీరు తల్లిదండ్రులను గౌరవించాలా,
అత్తమామలను గౌరవించాలా, భర్తలను గౌరవించాలా, వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా గౌరవిస్తూ ఉండాలి. సరే, ఇప్పుడు ప్యాషన్గా ప్రతి ఒక్కరూ సెల్లులు తీసుకొని సెల్తోనే టైంపాస్ చేస్తున్నారు. నేను ₹1,00,000 సెల్లు కూడా కొనుక్కునే శక్తి నాకు ఉంది. అయినా కానీ నేను ఈ ₹1,500 సెల్తోనే నేను కాలక్షేపం చేస్తాను. దానికి ఎగ్జాంపుల్గా రామాంజనేయులు సార్ ఉన్నాడు, సుంకన్న సార్ ఉన్నాడు, అడగండి. మనకేం కావాలా? ఓన్లీ ఇన్కమింగ్స్, అవుట్ గోయింగ్స్ మెసేజెస్. ఇంతకు మించి మనకేం అవసరం ఉంటాయి? ఎవరన్నా చేస్తే మనం రిసీవ్ చేసుకోవాలా, మనకు కావాల్సినవి వేరే వాళ్ళకు పంపాలా, ఏదన్నా విషయం ఉంటే మెసేజ్ వస్తుంది. పోనీ ఇప్పుడు ఎట్లుందంటే ఈ సెల్లుల కథ కూడా చాలా విచిత్రంగా తోడవుతున్నాయి. మామూలుగా ఈ 1,500 సెల్లు కూడా బతకడం లేదు మంది. ఏమిటంటే ఒక ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు, కెనరా బ్యాంక్ వాళ్ళు, ఎఫ్డిసి బ్యాంక్ వాళ్ళు ఫోన్లు చేయడం మొదలుపెట్టినారు. దీన్ని కూడా డైరెక్ట్గా చేస్తున్నారు, మెసేజ్లు ఇవ్వడంగా డైరెక్ట్గా ఫోన్లు చేస్తున్నారు. ఏమిటి ఆ విషయం అని చెప్పి అంటే, ఒక మారు కర్నూలు మౌర్య ఇన్ హోటల్ కింద ఉంది ఐసిఐ బ్యాంక్. దాంట్లో కూడా మాట్లాడేది ఎవరంటే ఆడోళ్ళే మాట్లాడేది ఆడోళ్ళే. ఒక మారు ఇట్లనే మెసేజ్ చేసింది, సార్ మీకేమన్నా డబ్బులు లోన్ కావాలన్నా సార్ అని. ఏంటి మేడం, డబ్బులు ప్రతి ఒక్కరి మనిషికి అవసరమే, మీరు ఎంతమంది ఇవ్వగలుగుతారు మేడం అని. అంటే మీరు ఎంత అడిగితే అంత ఇస్తాను సార్. అయితే నేను ఒక భారీ బడ్జెట్తో ఒక సినిమా తీస్తున్నాను, నేను ప్రొడ్యూసర్ను. 800 కోట్ల రూపాయలు ఇప్పుడు పెట్టుబడి పెట్టినాను, ఇంకా 200 కోట్లు బ్యాలెన్స్ ఉన్నాయి. ఆ 200 కోట్లు ఇస్తే ఆ సినిమా పూర్తి చేస్తాను సార్ మేడం అన్న. అంటే ఆ సినిమా పేరు ఏం పేరు సార్ అని అంటే విడాకులు అని. ఆ సినిమా పేరు వచ్చేసి విడాకులు అని. అంటే దాంట్లో హీరో హీరోయిన్స్ ఎవరు సార్ అని. మామూలుగా కేసీఆర్ కొడుకు, కేసీఆర్ అల్లుడు అని. అంటే ఇద్దరు మామూలుగా నా పిక్చర్లో ఇద్దరు హీరోలు, ఇద్దరు డైరెక్టర్లు, ఇద్దరు విలన్స్, ఇద్దరు కెమెరామెన్స్, ఇద్దరు వచ్చేసి కొరియోగ్రాఫర్స్. అంటే హీరోలు వాళ్ళైతే హీరోయిన్స్ ఎవరు సార్? ఏముంది, సమంత, రుకుల్ ప్రీత్ సింగ్ అని. సరే, విలన్స్ ఎవరు సార్ అని కొడాలి నాని, ఇంకొక పేర్ని నాని, కొడాలి నాని, పేర్ని నాని, వీళ్ళు విలన్స్. సరే, ఇంకోటి మామూలుగా కొరియోగ్రాఫర్స్ ఎవరు సార్ అంటే ఒకరు శేఖర్ మాస్టరు, ఒకరు జానీ మాస్టర్. పోతే వాళ్ళకు డ్యాన్స్ ఎవరు సార్ నేర్చుకునేది? వాళ్ళకి రోజా ఇది మామూలుగా శేఖర్ మాస్టర్ అంటే మరి దుబాయ్ పోతుంది. మామూలుగా ఈమె వచ్చేసి ఎవరు రజనీ చిలుకలూరిపేటలో జానీ మాస్టర్తో చేస్తుంది అని. ఇంకా పోతే తిండి డైరెక్టర్ ఎవరు సార్ అండి? డైరెక్టర్ ఎవరు కాదు, రాజమౌళి, నెక్స్ట్ సుకుమార్, వీళ్ళిద్దరు. అంటే బాగానే దీంట్లో కొత్త గొప్ప సైడ్ యాక్టర్స్గా అమిత్ షా, మోడీని కూడా ఉన్నారు అని. అంటే ఇంతకు మీరు డబ్బులు ఇవ్వగలుగుతారా లేదా మేడం అంటే, సార్ ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత నేను డబ్బు ఇవ్వకపోతే నా మర్యాద ఉండదు సార్, నీ అడ్రస్ ఎక్కడో చెప్పు సార్ అని. ఏం లేదు మేడం, మామూలుగా సిద్ధి నా అడ్రస్సు, సిద్ధి పక్కన ఒక హౌస్ ఉంది, హౌస్లో 3rd ఫ్లోర్లో నేను ఉంటా, రూమ్ నెంబర్ 4 మేడం అని. సార్ ఒక్క మారన్నా మిమ్మల్ని దర్శించాలి సార్, ఇన్ని విషయాలు చెప్తే. మేడం, మీరు 200 కోట్ల రూపాయలు నాకు సాయం చేస్తే నేనేం చేస్తానంటే వచ్చిన లాభంలో మీకు ఇంత వాటా ఇస్తా, లేదంటే మీరు సంఖలో బట్ట పెట్టుకోవాలని నేను సంఖలో బట్ట పెట్టుకొని పోవాలా మేడం. అంత అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది కూడా ఈ సెల్లు 1500 సెల్లు కూడా బతకనియడం లేదంటున్నాను. ఇంకా దీన్నే బతకనియడన్నప్పుడు ₹1,00,000, 50,000, 15,000 ఇట్లా ఏం భరిస్తాడు. ఇంకొక విషయం ఏంటంటే, అప్పట్లో ఇంటికో చెట్టు ఉండేది, ఇప్పుడేమున్నాయి ఇంటికో నెట్టు. అప్పుడు ఇంటికో చెట్టు, ఇప్పుడు ఇంటికో నెట్టు. అప్పుడు చేతి నిండా డబ్బులు, ఇప్పుడు ఒంటి నిండా జబ్బులు. ఒంటి నిండా చేతి నిండా డబ్బులు, ఇప్పుడు ఒంటి నిండా జబ్బులు. అప్పుడు ఊరికి ఒక డాక్టరు, ఇప్పుడు ఇంటికి ఒక డాక్టర్. అప్పట్లో మామూలుగా
సాయంకాలం అయ్యేటాలకు అత్తలు కోడళ్లను దీపారాధన చేయపో అని చెప్పి దేవుని దగ్గర పంపించేవాళ్ళు. ఇప్పుడేం చేస్తున్నారు? అత్తలు కోడళ్ళు ఇద్దరు కలిసి కార్తీక దీపం చూస్తున్నారు సాయంకాలం. అత్తలు కోడళ్ళు ఇద్దరు కలిసి కార్తీక దీపం చూస్తున్నారు. ఈ సందర్భంగా మామూలుగా ఇరుగు చూసి పరుగు వాత పెట్టుకునేట్టు మొట్టమొదట కర్ణాటక వాడు చేసినాడు ఉచిత బస్ అని. దాని తర్వాత అది చూసి వీడు తెలంగాణ వాడు చేసినాడు. వాడిని చూసి వీడు ఆంధ్ర వాడు చేసినాడు. ఆంధ్ర వాడు చేస్తే సంతోషపడక ఏం చేస్తున్నారో తెలుసునా? ఒక ముస్లామే దారంటే మరి పోతుందంట. సుంకన్న సార్ అట్లాంటి వాడు ఎక్కడికి అమ్మా పోతున్నావు అని. ఏం చేయాలనైనా నా కోడలు సాయంకాలం వేటాలకు సీరియల్ పెట్టదు, నేను ఇంటికి పోయి సీరియల్ చూసుకొని వస్తాను మళ్ళా అని. ఇంటికి పోయి సీరియల్ చూసుకొని వస్తుందంట మళ్ళా. అంటే అంత అవహేళన చేస్తున్నారు. ఒరే ఇవి ఎందుకు ఉపయోగించుకోవాలా మనము అనేటువంటి ఆ ఇంకిత జ్ఞానం కూడా లేకుండా పోతుంది. కాబట్టి ఇప్పుడు అధ్యక్షుల వారు కొన్ని విలువైనటువంటి విషయాలు చెప్పినారు. ఇంకా నేను చెప్పాలనుకుంటే ఇంకా చాలా సమయం పడుతుంది. నాతో పాటు వచ్చినటువంటి నా మిత్రులు మేడం వాళ్ళు కూడా ప్రసంగించే సమయం దగ్గర ఉంది. కాబట్టి వాళ్ళకు అవకాశం ఇవ్వాలని చెప్పి నేను ఇంతటితో ముగిస్తున్నాను. మీరందరూ ఒకటి సెల్లు ఎక్కువ వాడవద్దు. నెక్స్ట్ అత్తమామలను బాగా చూసుకోండి, తల్లిదండ్రులను బాగా చూసుకోండి, మీ మామూలుగా మీ పిల్లలను బాగా చూసుకోండి. అంతే చాలు, అంతకు మించి వేరేది ఏమీ అవసరం లేదు. పిల్లలు చూసుకున్నాక భర్తలు భార్యను చూసుకోమంటున్నారు. మరి భార్యను ఎవరు చూసుకుంటారు సార్? సార్ వాళ్ళకి చెప్పండి సార్, అన్ని మాకే చెప్తున్నారు. ఇంకా చివరగా ఒక విషయం చెప్పాలనుకున్నాను మేడం. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు, ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక ఎంపీ కావచ్చు, ఒక మినిస్టర్ కావచ్చు, ఒక చీఫ్ మినిస్టర్ కావచ్చు, ఒక ప్రైమ్ మినిస్టర్ కావచ్చు. కానీ ఇలాంటి వాళ్ళకి ఎవరికి ఇవ్వనేటటువంటి గౌరవం ఒక ఉపాధ్యాయునికే ఉంది. అది మాత్రం ఎక్కడైనా సరే, ఎక్కడ పోతున్నాయి మా సార్ పోతున్నాడు అని అంట. ఒక ఐఏఎస్ కలెక్టర్ ఉద్యోగం చేసి వాడు పోతున్నాయని వాడి దిక్కు చూడరు. ఒక ఎమ్మెల్యే పదవి చేసి వాడు పోయింటాడు నాకొని, వాని దిక్కు కూడా చూడరు. ఒక చీఫ్ మినిస్టర్ దిక్కు చూడరు, ఒక ఎంపీ దిక్కు చూడరు, ఒక ప్రైమ్ మినిస్టర్ దిక్కు చూడరు. ఎవరి దిక్కు చూడకుండా అది ఒక ఉపాధ్యాయుని ముందు వైపే చూసి మామూలుగా మనకు ఇంత గౌరవం ఇస్తున్నారంటే ఆ విద్యార్థుల సలవా. వాస్తవానికి నేను నిన్న ఉదయం 6 గంటల నుంచి బయలుదేరినాను. ఇంతవరకు నేను కంట నీరు ఇవి నిద్రపోయిన పాపాన పోలేండి. పూనా నుంచి డైరెక్ట్గా స్పెషల్ బస్సులో 1000 రూపీస్ ఫేర్ పెట్టుకుని హైదరాబాద్కి వచ్చిన. హైదరాబాద్ నుంచి రాత్రి కర్నూలుకు 3 గంటలకు వచ్చినాను. బస్ స్టాండ్లోనే అట్లనే పడిగాపులుగా కూర్చొని నిద్రపోయే అలవాటు లేదు నాకు. అక్కడి నుంచి రామాంజలి సారు నాకు రిసీవ్ చేసుకున్నారు. ఇలా ఇంకొక విషయం కూడా చెప్పాలా. అక్కడ సుంకన్న సార్ కానీ, ఇక్కడ రామాంజలి సార్ కానీ, సార్ నువ్వు వస్తే మేము పోతాం, లేకుంటే మేము కూడా పోం సార్ అన్న. అంటే విషయం ఏమిటంటే నాకు గొప్పతనం అనేది కాదు, మేము ఎక్కడున్నా కానీ మేము కలిసిపోక ఉండేటోళ్ళం. ఇలా ఒక ఉపాధ్యాయుల యొక్క గొప్పతనం ఏమిటి? అందరు యూనిటీ పరంగా అందరు ఉపాధ్యాయులు కృషి చేస్తేనే విద్యార్థుల పైకి వచ్చేది. కేవలం ఒక సోషల్ టీచర్ కానీ, ఒక ఇంగ్లీష్ టీచర్ కానీ, ఒక లెక్కల టీచర్ కానీ, ఒక సైన్స్ టీచర్ కానీ, ఒక తెలుగు టీచర్ కానీ, ఒక హిందీ టీచర్ కానీ పనిచేస్తే సరిపోదు. అందరూ టీచర్ల యొక్క ఐకమత్యంతోనే మీరు వృద్ధిలోకి వచ్చేది. ఏ ఒక్కరికి గొప్ప విషయం. అలాగే మీ అందరి ఐకమత్యంతోనే ఏముండాలా విద్యార్థులకు, ఇంకొక విద్యార్థిని చూసి ఈర్షగలగా ఆ పాప నాకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే ఆ పాప కంటే నేను ఎక్కువ తెచ్చుకోవాలా, ఆ పిల్లోని నాకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటాడు, ఆ పిల్లోని కంటే నేను ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని ఆ పట్టుదలతో చదవాలా. కానీ ఆ పట్టుదలతో వాళ్ళను హింసించే మార్గంలో అనుభవించకూడదు. ఇది నా యొక్క సారాంశము. ఇంకా చివరిగా పోతే సారు ఈ పొద్దు రాత్రి విజయవాడ పోవాలి. ఎందుకు వచ్చినాడు సార్? మళ్ళీ మనకు ఈ అవకాశం రాదు అనే ఉద్దేశంతో సార్ వచ్చాడు. సార్ తిరుపతి పోయేది ఉంది.
సార్ తిరుపతి పోకుండా కనుక సార్ మీరు వస్తే నేను తిరుపతికి ఇంకోటి క్యాన్సిల్ చేసుకొని నేను వస్తాను సార్ అని సార్ కూడా పిల్లలు చెప్పినారు. సార్ అమెరికాలో ఉన్నాడు, 18, 19 తేదీలలో వస్తాను అని చెప్పినాడు. రామ్లింగారు సార్ కూడా వస్తున్నానంటే సంతోషం అమ్మ. సరే నేను ప్రయాసం కోరుకుంటున్నానంటే ఇంతమంది కృషి, ఇంతమంది ఈ ప్రోగ్రాం పెట్టుకుంటే నేను రావడం గొప్ప విషయమా అని చెప్పే ఉద్దేశంతో నేను కూడా వచ్చి పోతే మమ్మల్ని అందరినీ ఇంత రోడ్డు మీద నుంచి సగౌరవంగా ఆహ్వానిస్తూ మమ్మల్ని పిలుచుకొని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటా. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకమారు నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ మా గొప్పతనం ఏం లేదు సార్, మీ అందరు చాలా కష్టపడి మా కోసం వచ్చినారు ఈరోజు. నెక్స్ట్ ఇంగ్లీష్ మాస్టర్ అయినటువంటి రామాంజనేయులు సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. క్లాప్స్. I am blessed to be here. I am very happy to attend this meeting with all my colleagues, and after next, when we left the school, another teachers appeared here. For all them, I am congratulations sir to be here. Very happy to see, and this is my birthplace as teacher. I was youngster in those days, and this school is mine. In those days, we worked like that. Not only in education, with regard to co-curricular activities, everything, games, all teachers appeared. Here itself, we used to play, make students play. Every student at that time, they were not like students. They were like our sons and daughters. That is heart touched. I was there, and I have taken shelter in Madam's house, and my colleague Thimareddy and my friend in his house. I was there for 10 days. I don't know actually, when I started this journey, I just heard the name Auku. I stayed in Kurnool and I don't know all the names. And when I started my journey as teacher, I blessed with love from all the students. This is one of the nice place. After 20 years, I appeared here. There was a lesson in 8th class, I think so, after 20 years. In that lesson, what we see that one was police officer, another was thief. Whatever that might be the positions, after 20 years they meet. Like that, just by seeing all these memorable moments, I am I have no words to speech also. And all you know my name, I am Ramanjanelu, your English master. And I blessed with this two prodigy. One is my son Sushant Avnish, and my daughter Sai Varshini. My son is studying intermediate 2nd year, and my daughter is studying 10th class. My wife Ramadevi, she is working as Telugu teacher in Velgodu. I am working as PSHM in Panyam. Recently I have taken as headmaster because of various reasons. Panyam, it is very near, and all mirror images are here. All mirror images, when we taught our students, they become very big and unidentified. Some of them, a few are unidentified, but mirror images. These kids are mirror images for us, and we have gone to that back 2 decades back. We were very happy in those days with one unit. As unit, we worked. We never thought of as time up, so we should leave this school. Not like that. We never saw. Either right from Telugu master to social master, everyone worked hard a lot, and not only that, co-curricular activities also. With that only, some of the students got good results. And now what I say that how you are living, already elders are said. That is the best thing. How you should live in your life. That is the most important. Where you are working, how you are working, how you are staying, that is not the important one. And at the same time, you should be cautious about your life. That is the thing. And I remembered so many things. We conducted so many cultural activities as well as for Independence Day and January 26th. Here itself, our students used to draw columns and play Kho-Kho, Kabaddi, everything, what not.
everything we observed. And moreover, what the thing is, here 2 rooms were there with rick sheds. In that, we used to make them somewhat in good condition. We lit that dried one. So what happened? No, a flame happened. So we frightened like anything else. Not only that, 2 decades back, as sir said, Telu sir said that just like Rameshwaram. This is Rameshwaram. We used to thought like that, and to come here it takes time for auto. And one person we remembered, but name not remembered. He used to come here and take him. And again, what the thing is, Pullareddy sir. We should remember him, Pullareddy sir. We fought with him, sir. Time is up, sir. Please leave, sir, on Saturday. We used to go, our sisters are laughing. We used to go at 3:10 like that. Those days were gone. But at the same time, every teacher worked as this is my birthplace. This is my birthplace. I am honestly saying this was a first place for me, and I worked with the dedication. And results are also very good. And here, who are beside me, Sunkarna sir, Bashir sir, they are my guides. They used to guide me. When I was there, they used to say, you are a very good person, no doubt in that, but you have very high angry. Try to reduce that one. If you reduce that angry, definitely you will be a good teacher. So, sir used to say, Bashir sir, guide lessons, and now I am the good headmaster in my school. How I got all these things means because of elders giving experiences. With the experiences I got, and I used to think for a while, when should I see Channampalli? How it was, I don't know. Before 20 years, how it was. Now how it is, I want to see like that. All of a sudden, our students with their big task for the past 15 days, I think so. They worked a lot. Each and every student phoned for every person, and they gathered all teachers here and students also, because that is not easy task to assemble all the students as well as teachers. And I used to bet, I used to beat all the students, because those who were not studying, I used to beat all the students. I remembered everyone, and I remembered Divya. I remembered Divya, but after these years, I have not recognized it at first. Later, madam said, that girl is Divya. And Malumbi, just besides madam's house, where I took shelter, all these things made me very happy. This is the pleasantest moment gave our children. I am very happy to be here. Though I thought that I have to go to Vijayawada, maybe is it possible or not. And moreover, for the past 3 days, I thought, students are making much rapports and efforts. God, please make free atmosphere. If it rains, very difficult. So you give us good atmosphere, and God also blessed you, and we are here at this age, at the age of 75, 76. SARS come here, headmaster sir, Ramalinga Reddy sir. I heard that sir comes from America, and sir is from Pune. So I asked, sir, are you coming? Yeah, definitely. Why not? I will come. And Sungana sir, I asked, sir, what's your position, sir? At this age, how is it possible, Ramanjani? Is it necessary? No, you should come. Okay, I will come. Even at morning 7:30 also, sir vexed. What is this, Ramanjani? How can I come? I thought that I would like to come at 5:30, but the things are not making me. Okay, you don't worry. You come. We stay there at Panyam itself. You come, just we pick up. Like that, I said, and we assembled and comes here. And this is the pleasantest moment. And at the same time, I am happy with my colleagues. Paranjyoti madam and Sucharita madam, they are very nice persons and humble, decent persons. We used to, what the thing is, we used to dig all the entire ground for what playing, and at the same time study hours also. We never felt pain to take. So results are also very nice in those days.
And what make me sadden is just by seeing the atmosphere and these buildings makes me very, it's pinching. I thought that it's very good, but atmosphere made me very pinching. And strength also, what I heard that 65 to 70, whatever the circumstances might be because of a model school or something, strength got down. Not only here, in every village. So you should make it as a good school in every village, and at the same time I bless all my children to be in high position. And some of them said that they completed their B.Ed also. Whenever you ask, we will support you. All well excellent persons are here. Whenever you ask, we give you guidance. And all kids also, mirror majors are here. So my blessings to all my students and their kids. I am very happy for giving me this moment. Thank you, sir. Thank you, children. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. క్లాప్స్ కొట్టండి, మంచిగా హుషారు లేదు మనది. మౌనిగా 2 విషయాలు మర్చిపోయినా. చెప్పండి సార్. ఫస్ట్ వస్తానే నన్ను ఒక మాట అడిగింది ఆడ రోడ్డు మీదనే నిలేసి, సార్ ఎందుకు మీ మేడాన్ని పిలుచుకొని రాలేదు అని. ఇప్పుడు స్టేజ్ ఎక్కినాక చెప్తాలే అమ్మా అన్న. ఒక్క నిమిషం సార్, చెప్పండి. మీరు వచ్చినప్పటి నుంచి మాకు ఇక్కడ 5 years వర్క్ చేశారు సార్. ఒక్కసారి కూడా తీసుకొని రాలేదు సార్. మేము చాలా సార్లు అడిగాం సార్. అదే విషయం చెప్తాను మేడం. ఇప్పుడు చెప్పండి సార్. నేను కుందు నది నీళ్లు ఇక్కడ ఉండే బోరింగ్ నీళ్లు తాగినా, అందుకోసం ఇట్లా వీక్గా ఉండా. నా భార్య వచ్చేసి కుందు నది నీళ్లు తాగింది, తుంగభద్ర నీళ్లు తాగింది, కృష్ణానది నీళ్లు తాగింది, భగీరథ నీళ్లు తాగింది. బాగా స్ట్రాంగ్ ఉంది మేడం, నడచలేని స్థితిలో ఉంది. అందుకోసం చెప్పి నా వెంట మీరు రాలేకపోయినారు. ఇంకొక విషయం ఏమిటంటే, ఫస్ట్ మేము వచ్చినటువంటి ఫస్ట్ బ్యాచ్లోనే మాజీ ఎమ్మెల్యే చనిపోయినటువంటి ఎమ్మెల్యే చెల్లా రామకృష్ణారెడ్డికి మాకు పడాలి. ఏ విషయంలో అంటే, ఫస్ట్ బ్యాచ్లోనే IIITకి సెలెక్ట్ అయింది ఆ పాప పేరు ఏం పేరమ్మా? వనిత. ఆయన ఉప్పలపాడులో స్కూల్లో రామకృష్ణారెడ్డి హెడ్ మాస్టర్ ఉన్నాడు. సార్ నువ్వు నిలేసినాడు. చెన్నంపల్లెకు IIIT సీట్ రావడం ఏంటి, మన స్కూల్కు రాకపోవడం ఏంటి? కారణం ఏంటో చెప్పాలి. కారణం ఏముంది? పిల్లల యొక్క వర్తుపైన ఆధారపడి ఉంటుంది, కానీ అది పిల్లల ఉపాధ్యాయుల యొక్క ప్రెజర్ పైన, లేకుంటే ఏదో అక్రమాలు చేసో సంపాదించినది కాదు. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే, ఇది సెప్టెంబర్ నెల 5వ తేదీ ఏమిటికి ప్రసిద్ధమా? టీచర్స్ డే. ఎవరికి పూజిస్తామమ్మా పొద్దు? సర్వేపల్లి రాధాకృష్ణ. అంటే సర్వేపల్లి రాధాకృష్ణను ఎందుకు మనం సెలవు ప్రకటించి ఆయన పూజిస్తున్నామమ్మా? ఒక ఉపాధ్యాయ వృత్తి చేస్తూ అంత ఉన్నతమైన స్థితికి రాష్ట్రపతి పదవి పోయినాడనే ఉద్దేశంతో. అదే డాక్టర్ నీలం సంజీవ్ రెడ్డి చేయలేదే, వరాహగిరి వెంకటగిరి చేయలేదే, రాజేంద్ర ప్రసాద్కు చేయలేదే, డాక్టర్ జాకీర్ హుసేన్కు చేయలేదే. వీళ్ళందరికీ ఇయ్యనటువంటి మర్యాద ఎవరికి ఇచ్చినారు? సర్వేపల్లి రాధాకృష్ణన్కే ఇచ్చినారు. ఎందుకంటే ఒక చిన్న ఉద్యోగం నుంచి ఒక దేశాధ్యక్షుని యొక్క పదవి పోయినాడనే ఉద్దేశంతో ఇచ్చినారు. కాబట్టి మీలో కూడా ఆ తెగవు తెగింపు ఉంటుంది. ఆ స్టేజ్కి వెళ్ళాలనే ఉద్దేశంతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, వెరీ మచ్ సార్. మా మ్యాథ్స్ టీచర్ అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ టీచర్ అయినటువంటి జ్యోతి మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. క్లాప్స్. వేదిక పైన ఉన్నటువంటి ఉపాధ్యాయులకు నా నమస్కారాలు. కింద ఉన్నటువంటి విద్యార్థిని 2009-10 విద్యార్థులకు, వారి పిల్లలకు నా శుభాశిష్యులు. టుడే ఈజ్ ఏ ఫస్ట్ నా గురించి చెప్తాను. టుడే ఈజ్ అవర్ మెమొరబుల్ డే ఇన్ అవర్ లైఫ్. ఎందుకన్నానో మీ అందరికంటే కూడా టీచర్ల కంటే ఇక్కడ నాకు ఒక ప్రత్యేకత ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను పుట్టి పెరిగినటువంటి ఈ గ్రామంలోనే, నేను ఇక్కడ ఇదే స్కూల్లోనే చదువుకున్నాను. ఇదే స్కూల్లోనే నా ఫస్ట్ అపాయింట్మెంట్ టీచర్గా ఈ స్కూల్కి వచ్చినాను. అందుకు నాకు టుడే ఈజ్ ఏ వెరీ మెమొరబుల్ డే ఇన్ అవర్ స్కూల్ అని చెప్తాను. అంతేకాకుండా నేను పనిచేసినటువంటి 15 సంవత్సరాల తర్వాత మమ్మల్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ మీరు మమ్మల్ని సన్మానించడానికి చాలా రోజుల క్రితం నుంచి, దాదాపు 3 months నుంచి ప్లాన్ చేసి మమ్మల్ని గుర్తుపెట్టుకొని 15 సంవత్సరాల తర్వాత కూడా టీచర్లకు సన్మానం చేయాలనేటువంటి ఒక ఆలోచన వచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అనుకోవచ్చు. ఎందుకంటే మేము పనిచేసినంత కాలము మీకు ప్రత్యేకమైనటువంటి
బాగా పిల్లలకు నైతిక విలువలతో కూడినటువంటి విద్యను అభ్యసించినామని మేము అనుకుంటున్నాము. లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో ఈ ఇయర్ అయిపోయి 10th క్లాస్ కాంపౌండ్ దాటిపోతానే మరుసటి రోజు నుంచి కూడా టీచర్స్ను గుర్తుపెట్టుకొని ఈ రోజులలో కూడా 15 సంవత్సరాల తర్వాత కూడా మీరు మమ్మల్ని గుర్తుపెట్టుకొని మాకు సన్మానం చేయడానికి మమ్మల్ని పిలిచినందుకు మీకు ప్రత్యేకంగా ఉంటుంది. అంతేకాకుండా ఇందాకే చెప్పిన కదా, ఈ ఊర్లోనే పెరిగి ఇక్కడ ఈ స్కూల్లోనే చదివి ఇక్కడే టీచర్గా వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. దానికంటే ముందు కూడా మా నాన్నగారు కూడా ఇదే స్వగ్రామము, ఇక్కడే 30 ఇయర్స్ పనిచేసి ఇదే స్కూల్లో రిటైర్ అయినారు. ఎందుకు ఇంకొకటి నా చిరకాల కోరిక తీరలేదంటే, మా నాన్న 2004లో రిటైర్ అయినారు, నేను జాయినింగ్ 2005లో వచ్చాను ఇక్కడికి. దాదాపు 1 ఇయర్ తేడాతో మాకు 2003 డిఎస్సి వాళ్ళము వెంటనే పోస్టింగ్ ఇచ్చింటే మా నాన్నతో కలిసి నేను కూడా ఇదే స్కూల్లో పనిచేసిండేదాన్ని. ఆ కోరిక ఒకటి తీరలేదు. ఫస్ట్ అపాయింట్మెంటు ఇక్కడికే వచ్చానన్నమాట. ఎక్కడో ఉన్నటువంటి ప్లేస్లు ఉంటే కూడా ఇక్కడే బాగుంటుందనేసి ఈ విలేజ్ నేను పుట్టి పెరిగిన ఊరు. అది కాక నేను చదువుకున్న గ్రామంలోనే నేను సేవ్ అంటే ఫ్రీ ఏం చేయడం లేదు, ఇక్కడ సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడే తీసుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎక్కడ ప్రైవేట్ స్కూల్లో ఎక్కడా జాబ్ చేయలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు సారు పుల్లారెడ్డి సార్ హెచ్ఎంగా ఉన్నారు. తర్వాత మేమందరం ఒకేసారి వచ్చాము. నేను రామాంజనేయులు సారు ఫస్ట్ అపాయింట్మెంట్ ఈ స్కూల్కి అనమాట. ఫస్ట్ ఉద్యోగ ప్రస్థానము ఇద్దరము ఇక్కడ నుండే స్టార్ట్ చేసినాము. కాబట్టి మా ఇద్దరికి సార్కు నాకు ఎక్కువ విషయాలు ఇక్కడే నేర్చుకున్నాము అందరి నుంచి. సుచరిత అంతకుముందు అక్కడే చేసేదన్నమాట. మేమిద్దరమే లేడీస్ స్టాఫ్, మిగతా వాళ్ళంతా సార్ వాళ్ళే. ఇక్కడ నాకు సొంత ఊరు అనే ధైర్యం అయితే ఉంది, కానీ స్కూల్ మాత్రము ఫస్ట్. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సోషల్ మాస్టర్ అయిన బషీర్ సార్ కానీ, తెలుగు మాస్టర్ అయిన సుంకన్న సార్ కానీ, ఇంకా బయాలజీ సార్ ఉన్నారు, మ్యాథ్స్ సార్ ఉన్నారు, వాళ్ళిద్దరు రాలేరు. వీళ్ళు మాకంటే కూడా వయసులో పెద్దవాళ్ళు. నేను రామాంజనేయులు సార్ మాత్రమే ఫస్ట్ అపాయింట్మెంట్ అనమాట. వీళ్ళందరి దగ్గర నుంచి స్కూల్లో ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా ఉండాలి, ఎలా ఉండాలి అనే విషయాలు వీళ్ళ దగ్గర నుంచి మేము చాలా నేర్చుకున్నామని చెప్పవచ్చు. కాబట్టి మాకు స్కూల్ కూడా ఇంటి వాతావరణం ఎలా ఉంటుందో ఇక్కడ కూడా స్కూల్లో కూడా ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా ఇక్కడే కాదు అంటే ఎదురు కాలేదు. అట్లా మేము మలుచుకున్నప్పుడు మన లైఫ్ ఎట్లా ఉంటుందంటే చాలా జాయ్ఫుల్గా ఉంటుంది. మన ఇంట్లో మన పేరెంట్స్ మధ్యన, మన సిస్టర్స్తో, మన బ్రదర్స్తో ఎలాగైతే ఉంటామో స్కూల్లో ఉన్నటువంటి హెచ్ఎం గారితో కానీ, మేల్ టీచర్తో కానీ, ఫిమేల్ టీచర్తో కానీ మన ఫ్యామిలీ మెంబర్ అనుకున్నప్పుడు ఏమన్నా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉండవచ్చు. నేను ఇక్కడ పనిచేసినటువంటి తొలి రోజులలో కర్నూలు నుంచి అప్ అండ్ డౌన్ చేసేదాన్ని. వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ ఇక్కడే ఉండేదాన్ని. సాటర్డే వచ్చేసరికి హెచ్ఎం సార్ దగ్గర ఒక పర్మిషన్ అడిగేవాళ్ళము. సార్ వీక్ అంతా ఉంటాము కదా, 3:30కి అప్పుడు ఇలా ఫెసిలిటీస్ లేవన్నమాట, ఓన్లీ బస్సు ఒకటే ఉండేది. 3:30 సాటర్డే ఒకటి పర్మిషన్ ఇవ్వండి అంటే సార్ కొన్ని రోజులు ఓకే అన్నాడు. తర్వాత ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురం వెళ్ళేవాళ్ళం. నేను, సుచరిత మేడము, రామాంజనేయులు సారు మాకు బాగా సపోర్టివ్గా ఉండేవాళ్ళు. సార్ వాళ్ళని పంపించండి లేడీసు, నేను తర్వాత అయినా ఏదో ఒక చోట వెళ్తాను, ఏదో ఒక బండి పైన అనేసి సారు మాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. హెచ్ఎం సార్ అపోజ్ చేసిన మిగతా సార్ వాళ్ళు కూడా అక్కడ నుండే వచ్చేవాళ్ళు, కానీ వాళ్ళంతా కూడా మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. స్కూల్ అయితే మంచి ఫ్యామిలీ వాతావరణము ఉండింది. ఇది స్కూల్ గురించి. ఇక్కడ ఫస్ట్ అపాయింట్మెంట్ అయినప్పటికీ చాలా విషయాలు నేర్చుకొని ఇప్పుడు దాదాపు 20 ఇయర్స్ సర్వీస్లో కూడా ప్రతి స్కూల్లో కూడా సక్సెస్ఫుల్గా లీడ్ అవుతున్నాము. తర్వాత ఇక్కడ ఇంకా విద్యార్థులకు చెప్పేది ఏమంటే, నేను పెరిగిన వాతావరణము ఇక్కడ ఉన్న పిల్లల వాతావరణము సేమ్ ఒకటే కాబట్టి నాకు పెద్ద డిఫరెన్స్ అనేది పిల్లల మెంటాలిటీలో కనిపించలేదు. కానీ ఇప్పుడు టౌన్లో చేస్తున్నాము జాబు, ఆ పిల్లల మెంటాలిటీ చూస్తే ఇక్కడ పిల్లల మెంటాలిటీకి చాలా డిఫరెంట్గా ఉంది. అదిగాక 15 ఇయర్స్ బ్యాక్ పిల్లలకు చాలా క్రమశిక్షణతో కూడినటువంటి విద్యను అభ్యసించే వాళ్ళు. ఈ సెల్ ఫోన్ యుగము వచ్చినప్పటి నుండి పిల్లల్లో క్రమశిక్షణ కొరవడింది అని చెప్పవచ్చు. ఈ సెల్ ఫోన్కు బాగా అడిక్ట్ అయిపోయారు. ఎందుకంటే సెల్ ఫోన్ వాడవచ్చు, కానీ మీ తల్లిదండ్రులుగా మీకు ఒక విజ్ఞప్తి ఏంటంటే, నేను మీ పిల్లలకు సెల్ ఫోన్ ఇవ్వండి. సెల్ ఫోన్ చాలా అవసరమే. ఎందుకంటే స్టడీస్కు ఖచ్చితంగా ఇంటర్నెట్, గూగుల్, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లే అందరు పిల్లలను పంపించేది. ఖచ్చితంగా రోజు ఏదో ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇస్తారు. కంపల్సరీగా మనం ఎక్కడ సెర్చ్ చేసి రాయాలా, గూగుల్లో కానీ సెర్చ్ చేసి కావాలా. కాబట్టి మనం టెక్నాలజీతో పాటు మనం కూడా అభివృద్ధి చెందుతూ ఆ టెక్నాలజీని, ఆ సెల్ ఫోన్ను
సక్రమంగా వినియోగించుకుంటూ కూడా మన పిల్లలు దుర్వ్యసనాలకు అలవాటు పడకుండా మంచి మార్గంలో ఉండాలని నేను మీకందరికీ చెప్తున్నాను. ఇక్కడ నేను బాగా ఆశించాను. అప్పుడు మేము ఉన్నటువంటి స్కూల్ వాతావరణం అయితే టీచర్స్ 2-3 ఉండేవాళ్ళు. తర్వాత 2005-06 నుంచి టీచర్స్ అందరు కూడా ఆల్ సబ్జెక్ట్స్కి విత్ పీఈటీతో పాటు వచ్చారు. మేము ఉన్నప్పుడు ఓన్లీ 2 రూమ్స్, ఒకటి హెచ్ఎం రూము, ఒకటి 10th రూము, మిగతావన్నీ తాటాకు కొట్టాల్లో నుంచే చదువుకున్నాము. అంటే మనం ఎక్కడ ఉన్నామనేది కాదు, మన క్రమశిక్షణ, మన ఇంట్లో వాతావరణము, మన పేరెంట్స్ ఎలా పెంచారనేది మనకు ముఖ్యము. మీరు కూడా మీ పేరెంట్స్గా మీ పిల్లలకు సెల్ ఫోన్ ఇస్తూ వాళ్ళను ఒక జాగ్రత్తగా కనిపెడుతూ మంచి మార్గంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని ఇది నేను ఆశిస్తున్నాను. చాలా ఇందాక సారు నేను పోయేటప్పుడు వచ్చాడు 1.5 month రామలింగారెడ్డి సార్ దగ్గర కూడా సమయపాలన క్రమశిక్షణ ఉన్న 1.5 నెలల్లో చాలా బాగా నేర్చుకున్నాను. తర్వాత సారు బాగా మంచి చెప్పారు, మన జీవన విధానం ఎలా ఉండాలి, వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలి, పిల్లలను ఎలా పెంచాలనేది సారు వాళ్ళ అనుభవంతో మనకు తెలియని విషయాలు కూడా అన్నీ చెప్పారు. కాబట్టి సారు మాటలన్నీ బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత మన తెలుగు సారు కూడా మంచిగా చెప్పారు. ఇంకా బషీర్ సార్ వస్తే రోజు అట్లా డల్గా ఉండేవాళ్ళము, వెంటనే అంత దూరం నుంచి బాగా నవ్వించేవాడు ఇలాంటి మాటలతో. మన డైలీ లైఫ్కి రియల్గా అప్లికబుల్ అయ్యేటట్లు చెప్తాడు సారు. ఏది మనసులో దాచుకోడు, తప్పు చేస్తే తప్పు అని చెప్తాడు, పిల్లలకు ఖండిస్తాడు. చాలా నిజాయితీతో కూడినటువంటి విలువలను నేర్పించినారు ఇక్కడ ఉన్నటువంటి టీచర్లందరూ. పిల్లలు కూడా మాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు, బాగా హ్యాపీగా నేర్చుకున్నారు. ఒక స్కూల్ చెప్పా కదా, ఇంటి వాతావరణం ఎలా అయితే హ్యాపీగా ఉన్నామో, ఫస్ట్ అపాయింట్మెంట్లో కూడా ఇక్కడ పనిచేసినప్పుడు పిల్లలంతా కూడా మాకు బాగా ఉన్నారు. కాబట్టి మంచి సక్సెస్ఫుల్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోయి 20 years కూడా ఎక్కడైనా కూడా మంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాము. ఇంకా సమయాభావం తక్కువ ఉంది. సార్ నైట్ ఏదో ప్రోగ్రాం పెట్టుకున్నారు పాపము. మిగతా సార్ వాళ్ళు తర్వాత నేను వెళ్ళిన తర్వాత వచ్చినారు. సార్ వాళ్ళతో పరిచయం లేదు, మేడం వాళ్ళు ఇందాక పరిచయం అయ్యారు. కాబట్టి ఇది నా సొంత ఊరు కాబట్టి మిగతా వాళ్ళకంటే కూడా నాకు కొంత హ్యాపీగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి 2019 బ్యాచ్ వాళ్ళకు పాపం సమ్మర్లో కూడా ఒక బ్యాచ్ పిల్లలు పిలిచారు. కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయాను. కాబట్టి ఇలా మీ అభిమానం చూరగొన్నందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మీకు అందరికీ మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ముగిస్తున్నాను. వెరీ మచ్ మేడం. నెక్స్ట్ మాకు హిందీ మేడం సుచరిత మేడం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. క్లాప్స్ క్లాప్స్. రామలింగారెడ్డి సార్ గారికి, నాతో పాటు పనిచేసినటువంటి ఉపాధ్యాయులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. పిల్లలందరికీ నా యొక్క ఆశీస్సులండి. మరి ఇక్కడికి వచ్చినప్పుడు రావడానికి చాలా కష్టపడేవాళ్ళం, అప్పుడప్పుడు తిట్టుకునేవాళ్ళం. ఎందులో నాయన ఇంత దూరం వచ్చి పడ్డాము, ఇక్కడ చూస్తే ఎక్కడ ఎవరు మనుషులు కనిపించరు, స్టడీ అవర్ అయిపోతే మీ అంతకు మీరు వెళ్ళిపోతారు, మేము మాత్రం ఉండాల్సి వస్తుందని అట్లా అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చినటువంటి ఫస్ట్ చూసినటువంటి పిల్లల్ని చూసినప్పుడు, ఇప్పుడున్నటువంటి పిల్లల్ని చూసినప్పుడు ఎంత జనరేషన్ మారింది అనేటువంటిది చాలా అర్థమవుతుంది. జనరేషన్ చాలా స్పీడ్గా ఒక బుక్ పట్టుకొని పేజీలు తిప్పుతామో అలా తిప్పేసినట్లుగా ఎంతో స్పీడ్గా మారిపోయింది, చాలా ముందుగా ఉన్నారు. కానీ అయితే అప్పుడున్నటువంటి విలువలు కానీ, అవి పెద్దల్ని గౌరవించడం కానీ, ఇవి ఏమీ కూడా తెలియదు. అంటే నాలెడ్జ్ పెంచుకుంటూ వెళ్తున్నామని చెప్తున్నారు, కానీ ఆ నాలెడ్జ్లో విలువలు అనేటివి తగ్గిపోతూ ఉన్నాయి. కాబట్టి మీరు తల్లిదండ్రులుగా మరి మీ పిల్లలకు నేర్పించాల్సిన సార్ ఇందాక చెప్పారు, అట్లాగే వారికి కోసం మీరు సమయాన్ని కేటాయించాలి. ఎందుకంటే స్పీడ్ యుగంలో సమయం కేటాయించకపోవడం వల్లనే చాలామంది తప్పిపోతున్నారు. పిల్లల కోసం సమయాన్ని కేటాయించడానికి చాలా ఎక్కువ విలువ ఇవ్వాల్సినటువంటిది. కాబట్టి వాళ్ళు ఎలా నడుచుకోవాలనేటువంటి మిమ్మల్ని చూసే నేర్చుకుంటారు, వాళ్ళు ఎలా ఆత్మీయంగా ఉండాలనేటువంటిది మిమ్మల్ని చూసే నేర్చుకుంటారు, మీరు ఇతరులతో ప్రవర్తించే తీరు మిమ్మల్ని చూసే నేర్చుకుంటారు. కాబట్టి అన్నిటినీ మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నారు. కాబట్టి వాళ్ళతో సమయం గడపడం ద్వారా ఎలా ఉండాలని మీరు మాట్లాడే తీరుని బట్టి నేర్చుకుంటారు. కాబట్టి మీరు సమయాన్ని కేటాయించాలి ముఖ్యంగా. తర్వాత మనిషిని మనిషిగా చూడడం అనేది నేర్పించాలి. మనిషిని మనిషిగా చూడడం అనేటువంటి చాలా తగ్గిపోతుంది. ఏమి
ఎప్పుడు కూడా అవతల వ్యక్తికి దెబ్బ తగిలితే ఎంత నొప్పి ఉంటుందో మనకు కూడా దెబ్బ తగిలితే అంతే నొప్పి ఉంటుందని నేర్పించండి. ఎందుకంటే లేదు, అస్సలు లేదు, వాడేమైపోతే నాకేంటి, నేను బాగుంటే చాలనేటువంటి చాలా జనరేషన్ ఉంది. అసలు ఏం పట్టించుకోవట్లేదు. స్కూల్లో చూస్తాం కదా, కొట్టుకుంటుంటారు, ఎట్లా కొట్టుకుంటుంటారు అట్లా కొట్టుకుంటారు. అది వాళ్ళు ఏమి దెబ్బ తగులుతుందా, ఏం తగులుతుందా, ఏమవుతుందా, తర్వాత ఏమైతే ఏమైంది మేడం, వాడు నన్ను అన్నాడు ఒక్క మాటకి పోయేటప్పుడు ఇట్లా తగిలితే కూడా ఆ తగిలిన దానికి కూడా అది కూడా ఓర్చుకోలేనటువంటి స్టేజ్లో పిల్లలు పెరుగుతున్నారు. అంటే ఏం నేర్పిస్తున్నాం మన తల్లిదండ్రులుగా, అది మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే మీ తర్వాత ఉన్న ఈ జనరేషన్ కొత్తగా ఇంకొక నూతనమైనటువంటి ఒక సమాజాన్ని తయారు చేయాలి. కాబట్టి మీరు నేర్పించాలి, అది నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను చూసినటువంటి చాలామందిలో వాళ్ళ పేరెంట్స్ ద్వారా వాళ్ళు చెడిపోతున్నారు. వాళ్ళ పేరెంట్స్ సఖ్యత లేకపోవడం లేదా వాళ్ళ పేరెంట్స్ ఇంటి దగ్గర వాళ్ళు మాట్లాడే మాటలు, గొడవలు అవే చూసి మేము పద్ధతులు, ఇంటి చుట్టుపక్కల ఉండే పద్ధతులు అవి చూసి అవే ఎఫెక్ట్ పడుతున్నాయి. కాబట్టి ఇంకోటి సమయము ఏం చేస్తామంటే, వాడు ఏడుస్తుంటేనో లేదంటే మేడం చెప్పారు కదా సెల్ ఫోన్ ఇచ్చేస్తాం. తినడానికి సెల్ ఫోనే, ఆడుకోవడానికి సెల్ ఫోనే, వాడు నోరు ముయ్యాలంటే సెల్ ఫోనే. అది లేకపోతే పనే జరగదు. పేరెంట్స్ ఏంటంటే అది కావాల్సిందే. ఎందుకు అంటే వాడు మన నుంచి కొంచెం మనకి రెస్ట్ కావాలా, లేదంటే వాడు సాధింపు నుంచి కొంచెం దూరం ఉండాలి. నేను ఇంతసేపు అలసిపోయి వచ్చాను, నాకు రెస్ట్ కావాలి కదా. అది కొంచెము ఆలోచించుకొని దాన్ని తగ్గించుకొని పిల్లలకు సమయాన్ని ఇస్తూ పిల్లలకు విలువలు నేర్పిస్తూ ఎవరితో ఎలా ఉండాలి, మానవత్వం అనేటువంటిది ఏంటి, మనిషిని మనిషిగా చూడడం అనేటువంటిది ఏంటి అనేది మనం నేర్పించాల్సినటువంటి విషయం. ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే, నేను చాలా మటుకు మేడం కూడా, మేడం ఇప్పుడు ఒకే స్కూల్లో పనిచేస్తున్నాము, అక్కడ ఉండేదంతా పేరెంట్స్ ప్రాబ్లమే. పేరెంట్స్ వల్ల పిల్లలు ఎంత చెడిపోయినారంటే, ఒకరి మాట వినరు, నువ్వు తన్నినా వినరు, నువ్వు మంచిగా చెప్పినా వినరు, నా జీవితం నాది, ఏమవుతుంది ఈ నుంచి పోతే అయిపోయా, తర్వాత నువ్వెవరు, నువ్వు చెప్పేది ఏంటి అనేటువంటి రీతిలో ఉన్న పిల్లలు ఉన్నారు. చెడు అలవాట్లు, చెడు వ్యసనాలు, తర్వాత ఇతరులను సరిగా అంటే గౌరవించడం అనేటువంటిది కూడా లేదు. కాబట్టి ఎందుకంటే మీరు ఇంకా స్కూల్ విషయానికి వస్తే, నాతో పాటు నేను 2 బ్యాచ్లకు మధ్యలో వారధి లాంటి దాన్ని. మొదటగా పుల్లారెడ్డి సార్ ఆధ్వర్యంలో ఒక బ్యాచ్ ఉంది, తర్వాత రామలింగారెడ్డి సార్ ఆధ్వర్యంలో ఇంకొక బ్యాచ్ ఉంది. ఈ 2 బ్యాచ్లతో నేను వర్క్ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంటుంది. నేను ఎప్పుడు కూడా మర్చిపోలేనటువంటిది. అంతేకాకుండా నా జీవితంలో జరిగిన మంచి చెడు 2 కూడా ఇక్కడ అయిపోయినాయి. ఈ ప్లేస్ నేను ఎప్పుడు మర్చిపోలేను. అంతేకాకుండా సార్ వాళ్ళు కూడా ఎప్పుడు కూడా ప్రతి విషయంలో హెల్ప్ చేసేవాళ్ళు. ఇక సెకండ్ బ్యాచ్ అంటే ఇంకా ఏమంటారు, వాళ్ళు నాకు దుఃఖంలో ఉన్నప్పుడు నన్ను ఓదార్చారు, ఎంకరేజ్ చేశారు, ఆ యొక్క బాధలో నుంచి నన్ను బయటికి తీసుకొని వచ్చారు. వీళ్ళంతా కూడా చాలా సహకారం అందించారు. ఇంకా మా పాప గురించి చెప్తే ఇంకా వీళ్ళ చేతిలోనే పెరిగింది. ఆ ఉన్నటువంటి 3 years కానీ వీళ్ళు ఆ పాపని వదిలిపెట్టకుండా ఇప్పటికి కూడా మా దాంట్లో వాళ్ళు మామ అనే పేరు ఫీడ్ అయి ఉంటుంది. హబీబ్ మామ, విజయ్ మామ అట్లనే ఫీడ్ చేసుకొని ఉంటుంది తను. అండ్ అంతగా వాళ్ళు నాకు హెల్ప్ చేశారనమాట. ఈ యొక్క అవుక్ కానీ చెన్నంపల్లె కానీ నేను ఎప్పుడూ మర్చిపోలేనటువంటి ఊరు. నేను ఇప్పటికి కూడా మేడంని అడగండి, ఎప్పుడైనా చెప్తే గానా చెన్నంపల్లె గురించి మొదలు పెడతాను. ఆ పిల్లలు ఉన్నారు చూడు మేడం, అట్లా ఉండాలని చెప్తూ ఉంటానంట. అంతగా మీరు మంచిగా ఉన్నారు. అయితే ఒక సమాజం తర్వాత జరిగే ఈ యొక్క సమాజం, నూతన సమాజానికి మీరు మీకంటే మంచిగా ఎదిగేలాగా చేయాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా భగవంతుడు ఎప్పుడు కూడా మీ అందరిని ఆశీర్వదించాలని, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, శాంతి సమాధానాలతో నింపాలని, అట్లాగే ప్రతి ఒక్కరు కూడా మంచి అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నెక్స్ట్ మాకు మ్యాథ్స్ సార్ సెకండ్ బ్యాచ్ హబీబుల్లా సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మన ప్రధానోపాధ్యాయులు రామలింగేశ్వరరెడ్డి సార్ గారికి, తర్వాత మాకంటే ముందు పనిచేసిన సార్ వాళ్ళకి, మాతో పనిచేసిన మేడం సార్ వాళ్ళకి అందరికీ నా యొక్క నమస్కారములు. మన విద్యార్థులకు, వారి ఫ్యామిలీస్, తర్వాత పిల్లలకి అందరికీ నా యొక్క ఆశీస్సులు. ఇక్కడ మాకు కూడా ఒక మెమొరబుల్ స్కూల్. ఎందుకంటే మేము స్కూల్ అసిస్టెంట్గా టీచింగ్ లైఫ్ స్టార్ట్ చేసింది ఇక్కడనే. విజయ్ సార్ కానీ, శేఖర్ సారు, నేను, తర్వాత సుధాకర్ సారు, ఉపేంద్ర సార్ కూడా ఉండేవారు. కొన్ని కారణాల వల్ల పాపం ఆయన మన మధ్య లేదు. ఉపేంద్ర సార్ కానీ అందరం ఇక్కడ
ఏ విధంగా ఉండేదంటే స్కూల్కు రావడం ఒకటే మనకు ఇబ్బంది, కానీ స్కూల్కి వస్తే ఇక్కడ ఒక పండగ వాతావరణం, ఒక సోదర భావము అంతా కలిసి ఎటువంటి ఏ చిన్న అరమరికలు లేకుండా పనిచేసిన స్కూల్ అంటే ఇదే. దీని తర్వాత ఏ స్కూల్ వెళ్ళినా సరే ఇక్కడ ఉన్న బాండింగ్ అనేది మా టీచర్స్ మధ్యలో కానీ ఎక్కడ లేదు. ఇంకోటి ఏమంటే ఇక్కడ అప్రెంటిస్ పీరియడ్ మేము కరెక్ట్ ఏ హెచ్ఎం దగ్గర పనిచేయాలో కరెక్ట్ అటువంటి హెచ్ఎం దగ్గర మేము పనిచేస్తాం. నిజంగా చాలా నేర్చుకున్నాం సార్ మేము మీ దగ్గర. టైం కానీ వర్క్ ఎట్లా చేయాలా, అప్రెంటిస్ అనేది యాక్చువల్గా గవర్నమెంట్ పెట్టిన అప్రెంటిస్కి కరెక్ట్ సూటబుల్ హెచ్ఎం మాకు దొరికారు. అప్పుడు ఏ పేపర్ కరెక్షన్ కానీ ఏదైనా సరే వర్క్ ఎట్లా చేయాలనేది చాలా బాగా నేర్చుకున్నాం సార్ మేము మీ దగ్గర. మీ తర్వాత నెక్స్ట్ వేరే స్కూల్లోకి పోయినా కానీ మా వర్క్ మాకు ఇక వేరే వాళ్ళు ఒకరు చెప్పాల్సిన అవసరం లేకుండా మేము ఆ విధంగా పని చేసుకుంటూ వెళ్ళిపోయాము. దానికి మీకు చాలా కృతజ్ఞతలు సార్, చాలా నేర్చుకున్నాం మీ దగ్గర. తర్వాత స్కూల్కి వచ్చినాము అంటే బిగినింగ్ కాబట్టి మాకు కూడా ఏదో చేయాలా, మంచిగా చెప్పాలా అనే ఉత్సాహంతో ఉండేది. కాకపోతే మేము వచ్చేసరికి అక్టోబర్లో అనుకుంటా, అక్టోబర్ ఎండ్లో అట్లా వచ్చాం, 20 అక్టోబర్ లాస్ట్లో 22, 23లో. అప్పటికి ఏం సిలబస్ కాలేదు. వీళ్ళని చూస్తే అసలు మాకే భయం వేసింది అప్పుడు బిగినింగ్లో. అయినా ఆ సిలబస్ కంప్లీట్ చేయడానికి మాకు చాలా టైం పట్టింది. లాస్ట్కు ఇంకా కాకపోతే ఫుల్ ఫ్లెడ్జ్గా స్టడీ అవర్స్ కానీ అవి సార్ బాగా ప్లాన్ చేసి టైం టేబుల్ వేసేవాళ్ళు మన హెచ్ఎం సార్ గారు. ఆయన డెడికేషన్ చూసి మాకు అప్పుడే వండర్ అయ్యేది. స్టడీ అవర్స్ కానీ సార్ కూడా ఉండేవాళ్ళు మాతో పాటు. యాక్చువల్గా సార్ అవసరం లేదు, టైం అయిపోతే వెళ్ళిపోవచ్చు, కానీ సార్ కూడా మనతో పాటు స్టడీ అవర్ 5 వరకు ఉండేవారు. సండే రోజు కూడా మేము స్టడీ అవర్కి వస్తే మాతో పాటు సార్ కూడా వచ్చేవాడు. అంత డెడికేషన్తో అసలు హెడ్ మాస్టర్ దగ్గర మేము చాలా నేర్చుకున్నాము యాక్చువల్గా చెప్పాలంటే. తర్వాత ఆ బ్యాచ్ కూడా మాకు చాలా అసలు ఒబీడియంట్గా ఉండేవాళ్ళు. ఇప్పటికి కూడా అనుకుంటూ ఉంటాం ఇప్పుడు ఇక్కడ ఉన్న బ్యాచ్ ఆ పిల్లలు నెక్స్ట్ రారు ఉండరు అని కూడా. ఏదైనా చెప్పిన తర్వాత స్టడీ అవర్స్ కూర్చోబెట్టినా సరే ఆ పక్కిరగాడైతే ఎన్నిసార్లు అడిగి చూడం, అరే ఇది ఆల్రెడీ క్లాస్లో చెప్పినా కదరా అంటే, లేదు సార్ నాకు అప్పుడు అర్థం కాలేదు మళ్ళీ అయిపోయింది. అరే ఇది ఆల్రెడీ ఉంది కదరా చెప్పినా కదరా అంటే, లేదు మళ్ళీ వీడు భలే సతాయించేవాడు. అప్పుడు నాకు బాగా గుర్తుంది. ఆ చెట్ల కింద కూర్చోబెడితేనే నేను అనుకుంటూ ఉంటా ఇంకా రాలేదా వీడని. కూర్చోబెట్టిన ఒక 10 నిమిషాల్లోనే ఒక లెక్క క్వశ్చన్ రాసుకొని సార్ ఇది చెప్పని వచ్చేవాడు. అయినా బాగా మంచిగా మాకు కూడా ఇంట్రెస్ట్ కలిగేది. అట్లా అడిగే విద్యార్థులు ఉంటే మాకు కూడా ఒక రకమైన మంచి ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. మాకు ఏం ఆనందం అంటే మీరు మంచిగా సెటిల్ అయ్యి, సార్ నేను ఈ పొజిషన్లో ఉన్నాను, నేను ఇక్కడ పనిచేస్తున్నాను, ఇక్కడ ఆ మాట చెప్తారు కదా, అది మాటల్లో చెప్పలే. మాకు వచ్చే ఆనందం అది. ఇప్పుడు ఒక వేరే ప్రొఫెషన్ ఉన్నారు, డాక్టర్ ఉన్నాడు, డాక్టర్కి ఏమి అతనికి ఎంతమంది రోగులు వస్తే అంత అతనికి సాటిస్ఫాక్షన్, అంత డబ్బు వస్తుంది. అట్లా ఒక లాయర్ కానీ వాళ్ళకు కూడా ఏదైనా ఎన్ని సమస్యలు ఉండే వాళ్ళు ఎక్కువ ఎంతమంది వస్తే వాళ్ళకి ఆ ఆనందము అర్నింగ్ అట్లా ఉంటుంది. కానీ ఒక టీచర్కి ఎప్పుడు ఆనందము ఎక్కువ అంటే మేము సంపాదించుకునేదంతా మీ అభిమానమే. ఎప్పుడైతే ఎక్కువ స్టూడెంట్స్ బాగా సెటిల్ అయింటారో ఆ ఆనందము ఎక్కడ ఎంత డబ్బు కోట్లు ఇచ్చినా కానీ ఆనందం కొదలేమన్నమాట. ఎక్కడైనా నేను ఇట్లా సెటిల్ అయినా సరే ఎక్కడైనా కనపడి, సార్ నేను ఒకప్పుడు మీ దగ్గర చదివినాను, నేను ఈ జాబ్ చేస్తున్నాను అన్నారనుకోండి, ఆ ఆనందం అసలు మేము ఇంకా ఎన్ని కోట్లు సంపాదించినా కానీ మాకు రాదు ఎవరికైనా సరే. అటువంటి నోబుల్ ప్రొఫెషన్లో ఉన్నాము మేము. ఎప్పుడైతే మేము సంతోషిస్తామో అప్పుడు అనుకుంటూ ఉంటాం, వేరే వాళ్ళకు కూడా చెప్తా ఉంటాం, అరే మా స్టూడెంట్ ఇట్లా ఇక్కడ పనిచేసి వాడు అడగపోయినా మేము చెప్తుంటాం. అది ఆనందం అనేది మేము దాచుకోలేము అనమాట. అంతటి ఆనందాన్ని కలిగించడం మీకు మా ఇంకా మంచి మంచి పొజిషన్కి మీరు వెళ్ళి ఇంకా మంచి తర్వాత మీ పిల్లలకు నేను చెప్పేది ఏమంటే, మీరు చదువుకునేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు పడినారో ఆ ఇబ్బందులు ఇప్పుడు ఉండే పిల్లలకు లేదు. వాళ్ళకి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. మీరు వాళ్ళకి ఆ చదువు యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయండి. చదువుకుంటే చదువు ఒక్కటే మన జీవితంలో మన తలరాతను మార్చాలంటే చదువు ఒక్కటే. మిగతావి మీరు ఎన్ని ఆస్తులు సంపాదించి పెట్టండి, వాడు దాన్ని 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో ఈజీగా వాడు ఖర్చు పెట్టేయగలడు. అదే మీరు వానికి మీ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ మంచి విద్యను అందించినారనుకోండి, మీరు సంపాదించే ఏ ఆస్తి కూడా వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళు సంపాదించుకోగలరు. కాబట్టి చదువు యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయండి, కొద్దిగా నైతిక విలువలు నేర్పండి. మీరు రోల్ మోడల్గా ఉంటే మిమ్మల్ని చూసి మీ పిల్లలు నెక్స్ట్ జనరేషన్ అనేది తయారవుతుంది. మీరు ఏ విధంగా నడుచుకుంటారో మిమ్మల్ని బట్టే ఆ జనరేషన్ అనేది అట్లా తయారవుతుంది. ఒక్కటే చెప్పేది ఏమంటే పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి. ఆ ఎడ్యుకేషన్ ఒక్కటే మీరు తర్వాత తరానికి ఇచ్చే ఆస్తి.
కాబట్టి మీరు ఇక్కడికి పిలిచి మమ్మల్ని ఇంత ఆదరంగా ఆహ్వానించినందుకు చాలా ఆనందంగా ఉంది. నిన్నటి వరకు కూడా అనుకోలేదు అసలు ఈ ప్రోగ్రాం జరుగుతుందా లేదా అనేది కూడా ఊహించలేదు. యాక్చువల్గా వాతావరణాన్ని బట్టి చూస్తుంటే నిన్న కూడా మాట్లాడుకున్నాం మేము ఏమవుతుందో అని. గ్రూప్లో చూసాం, లేదు రావాల్సిందే అని అమ్మాయి మెసేజ్ పెట్టింది. చూసాం, సరే రాత్రి వరకు చూద్దాము, ఒకవేళ వాతావరణం ఇట్లే ఉంటే మళ్ళీ దాన్ని బట్టి ఏదైనా డెసిషన్ తీసుకుందాంలే. పొద్దున్నకి చూస్తే కొంచెం వర్షం తగ్గినట్లు అనిపించింది. ఇంకా ఫోన్ చేస్తే సార్ వాళ్ళందరం పోదామంటే ఇంకా సరే రెడీ అయ్యి వచ్చేసాము. థ్యాంక్ యూ. ధరించినటువంటి గౌరవనీయులు మాజీ హెడ్ మాస్టర్ గారు రామలింగారెడ్డి సార్ గారికి మరియు నా తోటి అధ్యాపక బృందానికి నమస్కారములు. విద్యార్థులకు అంటే అప్పుడు విద్యార్థులు ఇప్పుడు పెద్దోళ్ళు అయినారు. ఎంత పెద్దోళ్ళైనా మాకు విద్యార్థులే. మీ అందరికీ నా ఆశీస్సులు. 2009 అక్టోబర్ 20వ తారీఖున మేము అవుకు మండలంలో చెన్నంపల్లి అనేటువంటి ఒక గ్రామం ఉంది, అక్కడికి వచ్చినాము అనేది అక్టోబర్ 20. ఈ ఊరు ఏమో కూడా మాకు తెలియదు, మాది బేసిక్గా నంద్యాల. ఈ అవుకు మండలంలో చెన్నంపల్లికి వచ్చేవరకే సార్ హెడ్ మాస్టర్ గారు ఉన్నారు. 10 గంటలకు వచ్చినాము. సార్ దగ్గర చాలా నేర్చుకున్నాం మేము. హెడ్ మాస్టర్ గారి దగ్గర ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తే దానికి ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ అనేది ఉంటుంది అని సార్ చెప్పేంత వరకు మాకు తెలియదు. ఖచ్చితంగా ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ తీసుకొని కరెక్షన్ చేసిన దాంట్లో కట్ట ఆడబెడితే దాంట్లో ఒక 5 తీసుకొని సార్ కూడా కరెక్షన్ చేసేవారు. సో మేము అప్రెంటిస్ పీరియడ్లో ఉన్నాం కాబట్టి ఇదంతా ఇటు ఉంటుందేమో అని తర్వాత తెలుసుకున్నాము. తర్వాత టీచింగ్ డైరీ అనేది కూడా ఉంటుందని అనుకున్నాము. అది కూడా ఇప్పుడు అదే ప్రాసెస్సే కొనసాగుతుంది సార్, అదేం మార్చలేదు. చివరికి బుక్ ఒకటి హ్యాండ్ బుక్ అని ఇచ్చినారు. అదే గవర్నమెంట్ ఏం మారినా కానీ విధానం మాత్రం అదే కొనసాగుతూ వస్తుంది. సరే, ఏది ఏమైనప్పటికీ మేము 2009 అక్టోబర్ 20 వీడికి వచ్చేవరకే చిన్న పిల్లలంతా పిల్లలుగా పోయినారు. 15 ఏళ్ళ క్రితం పిల్లల్ని తీసుకొని వచ్చినారు. పోయినారు, భార్యను పిలుచుకొని వచ్చినారు, భర్తను పిలుచుకొని వచ్చినారు, పిల్లల్ని పిలుచుకొని వచ్చినారు. సరే, చాలా సంతోషం మీ అందరిని ఇలా చూడడం. 2009లో మొట్టమొదటి వీడికి వచ్చేసరికి ఫస్ట్ బ్యాచ్ అక్టోబర్ 20 ఫస్ట్ బ్యాచ్ కొత్తగా వచ్చినాం. మిడిల్ ఆఫ్ ది ఇయర్, సిలబస్ అయిపోలే. చూస్తేమో పబ్లిక్ ఎగ్జామ్స్. సరే, అయిపోయిన కాడికి అయిపోయింది అని చెప్పేసి సాయంకాలం పూట ఇక్కడ బండలు ఉంటే కూర్చోబెట్టి చదివించేవాళ్ళం. చదివించాలంటే కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేలోగా మాటలు పెట్టేవాళ్ళు ఉన్నారు. వాడు పక్కిరగాని బ్యాచ్, పక్కిరగాడు ఒకడు, ధనరాజు గాడు ఒకడు, వాడు కొట్టాలడు ఒకడు ఉన్నాడు పొడుగుగా, కంబగిరి రాగాడు దొంగడు. వాడు ఎప్పుడు ఇటు చూస్తుంటాడు. చదువురా అంటానికి నేను ఇటు తిరుగుతానికి ఇటు చూసింటాడు. ఎప్పుడు మాట్లాడనీకే పక్కన కన్ఫ్యూజ్ చేయడమే వాడు. ఎప్పుడు కూడా అట్లే ఉన్నాడా? ఎగ్జామ్ 10th క్లాస్ ఎగ్జామ్ ఆడి అవుకులో సెంటర్ పడితే మీకు అవుకులో 10th క్లాస్ ఎగ్జామ్ అయితే నేను పాస్ అవుతా సార్ అన్నాడు. మరి నువ్వు పాస్ అయితే మీ వాళ్ళందరూ పాస్ అయినట్టేరా అని చెప్పిన వానికి. మరి ఏం చేస్తున్నాడో తెలియదు, రాలేదు. మీ బ్యాచ్లో ఇంకా చాలామంది కనపడడం లేదు. ఏది ఏమైనప్పటికి కూడా మిమ్మల్ని చూడడం చాలా ఆనందంగా ఉంది అమ్మ. ఇక్కడ సార్ రామాంజనేయ సార్ గారు చెప్పినట్టు మా టీచింగ్ ప్రొఫెషన్ స్టార్ట్ అయింది, టీచింగ్లో మేము పుట్టింది ఈ ప్లేసే. ఇది మర్చిపోలేం మేము చెన్నంపల్లి. ఎప్పటికి కూడా మా జీవిత కాలంలో ఒక మెమరబుల్ థింకింగ్. ఈ పాఠశాలకు వచ్చినప్పుడు కొత్తగా జాయిన్ అయినాం. నేను, రెక్కల్ సారు, శేఖర్ సారు, అదేవిధంగా మీ పీటీ మాస్టర్ సుధాకర్ సారు, మళ్ళా మనకి పాపం సార్ మన మధ్య లేడు, ఉపేంద్రారెడ్డి సారు, అందరం కలిసి వచ్చాం. యూత్ ఇప్పుడు యూత్ అనుకోకండి. ఇప్పుడు అప్పటికి వచ్చేవరకే దాదాపు 25 ఏళ్ళు ఆ టైం మాకి ఓపిక ఎక్కువగా ఉన్నది. మరి ఈ బ్యాచ్లో ఎవరిని కొట్టినానో ఎవరిని తిట్టినానైతే నాకైతే మతికిలేదు. కొట్టిండొచ్చు కోపంతో, ఖచ్చితంగా సోషల్ సార్ ఎవరినో ఒకటి మాత్రం ఖచ్చితంగా కొట్టింటాడు, కొట్టింటాను. ఎందుకంటే ఒకటి చెప్పేవారికి అదే క్వశ్చన్ వచ్చింటుంది, రాయలేకుంటే కోపం వచ్చింటుంది సార్కి. ఆ సారు అప్పుడు ఎందుకు కోపడి మమ్మల్ని కొట్టినారు అనేది మీరు ఇంటికాడ మీ పిల్లలతో హోంవర్క్ చేయించినప్పుడు తెలుస్తుంది.
కదా మీకు ఆ ఇబ్బందులు ఏందో ఇప్పుడు తెలిసిందే తప్ప మాతో ఆ సార్ వాళ్ళు ఎట్టేగినారో ఇప్పుడు మీతో మేము తనకలాడుతున్నాం కదరా, మాకు చదివేట చెప్పినారో మా సార్ వాళ్ళు అని. సరే, మిమ్మల్ని చూడడం చాలా ఆనందంగా ఉందమ్మా. ఈ ప్రదేశానికి వచ్చి తిరిగి మళ్ళా ఒకసారి మా కొలీగ్స్ అందరినీ కలుసుకోవడం, మిమ్మల్ని చూడడం, మీరు ఇంకా మంచి భవిష్యత్తులోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఒక ఉపాధ్యాయులకి వాళ్ళ పిల్లలు డాక్టర్లైనా ఇంజనీర్లైనా లేకపోతే ఇంకా పెద్ద చదువులు చదివిపోయినా కూడా అంత ఆనందం ఏమి అనిపించదు. కానీ నా చదువు చెప్పిన స్టూడెంట్ నాకు ఎదురుగా వచ్చి, సార్ నేను డాక్టర్ అయినా, నేను ఇంజనీర్ అయినా అంటే మాకు అది ఇంకా చెప్పాల్సినటువంటి, మా పిల్లల కంటే మేము చదువు చెప్పిన పిల్లలే మాకు ఎక్కువగా అఫెక్షన్ ఉంటుంది మా పిల్లల కంటే కూడా. ఎందుకంటే పొద్దున మేము డ్యూటీకి 9కి వచ్చే సాయంకాలం ఇంటికి 5కే పోయేది. ఈ 9 నుంచి 5 వరకు ఉండేది అంతా కూడా మీ మధ్యనే. అట్లాంటిది ఇంత మంచి అఫెక్షనేట్ వాతావరణం ఒక్క ఉపాధ్యాయునికి మాత్రమే కలుగుతుంది. ఇంట్లో ఉంటే 2 పిల్లలు, బడికి వస్తే 150 మంది పిల్లలు. మీరు కూడా అంటే సార్లు ఊరికే సెలవు ఇచ్చారు ఆ దసరా హాలిడేస్ చచ్చిపోతున్నాము అని. 2 పిల్లల్ని మీరు కాపాడుకోలేక, 2 కంట్రోల్ పెట్టుకోలేక ఈ సెలవులు ఎందుకు ఇచ్చినారో అంటుంటారు. 150 మందిని 250 మంది పిల్లలను కూర్చోబెట్టుకొని మేమేట చేసి ఉంటాం. సరే, అది భయంతో కావచ్చు, భక్తితో కావచ్చు, చదువు మీద శ్రద్ధతో కావచ్చు, అర్చో భయం చెప్పుకోను, ఒక్కోసారి నవ్వించుకుంటూ, ఒక్కోసారి అవసరమైతే 1, 2 వడ్డించుకుంటూ ఒక క్రమమైనటువంటి విధానంలో చదువు చెప్పే వ్యక్తే ఉపాధ్యాయుడు. ఇంటికాడ ఎన్ని కష్టాలైనా ఉండొచ్చు, ఎన్ని ఇబ్బందులైనా ఉండొచ్చు, బడికి వచ్చినాము అంటే అవి మర్చిపోతాము, పిల్లల మధ్యనే గడిచిపోతుంది మా జీవితం అంతా కూడా. సో ఇటు మంచి అవకాశాన్ని ఆ భగవంతుడు మాకు కల్పించినాడు. వచ్చిన కొత్తల్ని చూస్తే మౌనిక ఆడున్నటువంటి ఆ గుంజకు అది పిల్లలు దానికి ఆనుకొని కూర్చుంటుంది. ఇంకా స్టడీ ఎవరంటే ఇంకా అన్నీ ఆ ప్లేస్ అది ఇంకెవరిని కూర్చొని కదా. అందులో అందరూ యూనిఫాము షర్టు లోపల వేసుకొని పైన గౌన్ వేస్తే ఈ పాప షర్టు బయటకు వేసుకొని వచ్చేది. ఏంది ఈ పాప ఒక్కటి వెరైటీగా ఉంది అనుకుని చూసేవాళ్ళం. అని షర్టు పైన వేసుకొని తిరుగుతుంది. వైట్ షర్టు, బ్లూ గౌను. మీ యూనిఫామ్ అదే కదా, వైట్ షర్టు, బ్లూ గౌను. మీకైతే కాకి నిక్కరు, వైట్. ఇప్పుడు యూనిఫామ్స్ విధానాలన్నీ మారిపోయినాయి. ఏది మారినా మేమైతే మారలేదు. మీ ఎంటర్ తరాలకి ఇంకా ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు చదువు చెప్తాము. ఎక్కడున్నా కూడా మీరు మంచి భవిష్యత్తులో ఉండాలని కోరుకుంటున్నాం. మీ పిల్లలకు మంచి భవిష్యత్తుని అందించండి, చదువు విలువ తెలియజేయండి, చదవడానికి మంచి అవకాశాలు కల్పించండి, ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళడానికి ప్రయత్నించండి. అదేవిధంగా మీ అత్తమామల్ని గౌరవించండి. ఎందుకంటే భర్తలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో భర్తలది ఏం లేదమ్మా, భార్యలది అంతా. వాస్తవం అయితే సభాముఖంగా చెప్పొచ్చు చెప్పకూడదు, కానీ మేము కూడా ఆమెది పర్మిషన్ తీసుకొని పలానా చోటు పోతున్నాం చెప్పకుండా రాలేం. అవునా కదా మేడం వాళ్ళకు ఇది ఇంకా జగమెరిగిన సత్యం. అవి పర్మిషన్స్ కదమ్మా, ఆర్డర్స్. అవి మావన్నీ పర్మిషన్స్ ఉంటాయి, వాళ్ళవన్నీ ఆర్డర్స్ రూపంలో ఉంటాయి. సరే, ఏదేమైనప్పటికి కానీ మీ అత్తమామని, మీ భార్యల్ని, మీ పిల్లల్ని ప్రేమించి ఆదరించండి. ఆ చెత్త సీరియల్ జోన్లకి వెళ్ళొద్దండి. ఆ సీరియళ్ళు సినిమా అంటే 1 గంటన్నరే సార్, 2 గంటలే 3 గంటలే. ఇది పొద్దున 6 గంటల నుంచి రాత్రి పడుకుంటే 10 గంటల వరకు కూడా సీరియళ్ళు. ఆ సీరియళ్ళు అంతా విలన్లు ఆడవాళ్ళే మేడం. ఎట్లయినా కానీ మేడం అంటే అది ప్రాక్టీస్ చేపిస్తున్నారు వాళ్ళకి. అత్తని ఎడ చంపాలని కోడలు, కోడల్ని ఎడ చంపాలని అత్త. అవునా కదా?
కానీ మనకు కళ్ళకు కనిపించేది తెర అనుకున్న డైరెక్టర్ కనపడడం, కానీ తెర ముందు ఆడుతున్నటువంటి పాత్రలే కనిపిస్తాయి. ఆ పాత్రలలో మనం కూడా లీనం అయిపోయినాం అనుకోండి, అదే నిజం అనుకొని అదే లీనం అయిపోయినారు అనుకోండి, జీవితం అంతా కూడా వృధా అయిపోతుంది. ఆ సీరియల్లో ప్రతి ఒక్కరికి ఇద్దరు భార్యలు, వాళ్ళిద్దరి మధ్యన పోరాటం. నేను ఒకటే రెండు అటు గమనిస్తే ఖచ్చితంగా అవన్నీ డట్టి అటువంటి సీరియల్ చూసి పిల్లలని కోపడి సీరియల్ ముందు కూర్చొని పిల్లలకు చదువు చెప్పుకోలేకపోవడం, ఇవన్నీ కూడా సమాజంలో మేము గమనిస్తున్నటువంటి చాలా పనికిరానటువంటి వ్యవహారాలు. పిల్లలు ఇంటికి వస్తేనే ఫస్ట్ కూర్చోబెట్టుకొని హోంవర్క్ ఏమి ఇచ్చినారు, ఏ సార్ ఏం చెప్పినారు. సో మేమున్నప్పుడు అంతా పిల్లలంతా మన బడికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ట్రెండ్ మార్చుకున్నారు. ఈ కార్పొరేట్ స్థాయి, కార్పొరేట్ స్కూల్ వచ్చిన తర్వాత మమ్మీ డాడీ అలవాటు ఎక్కువైపోయింది. ఆ డైరీ ఏదో ఇస్తారు, దాంట్లో కనీసం రాపియడానికన్నా ప్రయత్నం చేయడానికి కూర్చోండి పిల్లల దగ్గర. ఏం చెప్పారు, ఏమి ఇచ్చినారు. దీన్ని విలువలతో కూడినటువంటి విద్య అనేది ఏదైతే ఎప్పుడైతే మనం అందించగలుగుతామో మన పిల్లలు మనల్ని గౌరవించగలుగుతారు. ఎప్పుడైతే మన అత్త మామల్ని కూడా మనము ఇది ఫాలో కాలేకపోయినామో, మన నైతికత ఏదైతే ఉందో, నెక్స్ట్ మన పిల్లలు కూడా గమనిస్తుంటారు. వాళ్ళ నాన్న పోయి గుంత తవ్వుతున్నాడంట. దేనికి నాన్న గుంత తవ్వుతున్నావు అంటే మీ అబ్బాయిని పూడ్చడానికి. వాడు పక్కనే గుంత తవ్వుతున్నాడు. ఎందుకు గుంత తవ్వుతున్నాడు అంటే నిన్ను పూడ్చడానికి డాడీ అని. నేను పూడ్చడానికి డాడీ. అమ్మ తుమ్మ చెట్టుకు తుమ్మ పూలే పూస్తాయి కానీ మల్లెపూలు పూయవు, అంతేనా? సరే, మన జీవితంలో మన పిల్లలకి విలువ నేర్పించుకుంటూ విద్యాబుద్ధులు నేర్పించుకొని హాయిగా ఆనందంగా ఉండాలని మరొకసారి మమ్మల్ని మా పాత అధ్యాపక బృందాన్ని కలుసుకునేట్టు చేసినందుకు మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చాలా వ్యయ ప్రయాసాలు కోర్చి టెన్షన్గా ఫీల్ అయినారు. వాన పడుతుంది, ఫంక్షన్ జరుగుతుందా లేదా, వాన పడుతుంది, ఫంక్షన్ జరుగుతుందా లేదా, ఫంక్షన్కి వచ్చే మా వాళ్ళు వస్తారా రారా, ఎవరెవరు వస్తారు ఎవరెవరు రారు, దూర ప్రాంతంలో ఉన్నారు అని బాగా టెన్షన్ పడినారు. మొత్తానికైతే మీ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసుకున్నారు. ఇటువంటి ప్రోగ్రాంలు మీరు మళ్ళా జీవితంలో ఎవరన్నా ఇంకా పెళ్లి కాని వాళ్ళు ఎవరన్నా బ్యాచిలర్స్గా మిగిలిపోయినారేమో, ఇప్పుడు ఇంకా నెక్స్ట్ డిఎస్సి పడుతుందో లేదో తర్వాత సంగతి. ముందు పెళ్ళిళ్ళు చేసుకోండి తల్లి, కాలం వృధా చేసుకోకండి. చెప్పలేం, పెళ్ళి అయిన తర్వాత ఉద్యోగం రావచ్చు. భర్త అదృష్టమో భార్య అదృష్టమో. ఇంకెవరైనా బ్యాచిలర్స్ ఉన్నారా బాబు? సుమంత్ రెడ్డి, లక్ష్మీనారాయణ, కానీ నేను పెళ్ళికన్నా పిలిచండి, వస్తాం. గర్ల్స్లో ఎవరున్నారమ్మా? సులోచన తల్లి, మిగిలిపోయినావా? ఇంకా సులోచన ఒక్కరిని మిగిలించి మీరు వెళ్ళిపోయినారు తల్లి అనంటుంటే. సరే, నెక్స్ట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యండి మా బాగా. ఇంకెవరైనా డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారా తల్లి? మీరు, నువ్వు. చాలా మాకు చాలా ఆనందం, మీరు ఇట్లాంటి వాళ్ళు డిఎస్సికి ప్రిపేర్ అయ్యి రేపు పొద్దున అదృష్టం బాగుంటే మాతో పాటు మా కొలీగ్గా ఉండొచ్చులే మేడం. ఆ అదృష్టం మాకు కూడా కల్పిస్తారని ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగించుకుంటాను.